ఇది ఉయ్యాలి కదరా, ఇది పట్టుకో. కరెప్పాకు ఉయ్యాలి కదా ఇది. పెట్టు. సరే సరే నేను అబ్బే అది నువ్వు చేసే పని. హాయ్ అండి, నేనైతే కరివేపాకు పొడి చేద్దాను. ఎండబెట్టుకున్నాను కదా, ఆకు తీసుకొని వచ్చిన కరివేపాకు ముందు రోజు ఎండబెట్టుకున్నాను చెప్పినాను కదా, ఆరబెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెడైతే ఒక చిన్న గిన్నె చూపించినాను కదా, గిన్నె నిండా ధనియాలు వేపుకోవాలి. ధనియాలు ఒక చిన్న గిన్నె నిండా తీసుకున్నాను. తర్వాత జీలకర్ర తీసుకున్నాను ఒక చిన్న గిన్నె, అదే గిన్నె ఈ గిన్నె కొలత. జీలకర్ర తీసుకున్నాను ఒక గిన్నె నిండా. మళ్ళీ పచ్చెనపప్పు ఒక గిన్నె, నువ్వులు ఒక గిన్నె, మినప్పప్పు ఇవెల్ల తీసుకోవాలన్నమాట. మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుంది, కొంచెం వేసుకోవాలనుకుంటే. కానీ చాలా టేస్ట్ పిల్లలకంటే మనం ఎట్లా మెంతులు తినాం కాబట్టి వేసుకున్నామంటే బాగుంటుంది అనమాట. అన్నీ వేపుకోవాలి. పచ్చెనపప్పు, మినుములు, మెంతులు అంటే ఎక్కువ వద్దు, చేదు వస్తాయి అన్నమాట. కొన్ని వేసుకోవాలి. నువ్వులు అయితే బాగా టేస్ట్ ఉంటాయి, మంచి వాసన కూడా వచ్చిద్ది. అందుకని వేసుకోవాలి. అన్నీ వేపుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. అన్నిటి కలిపి 100-150 గ్రాముల దాకా తీసుకున్నాను. ఎందుకంటే పొడి ఎక్కువ కొట్టుకుంటాను అనమాట, మాకు కూడా ఉంటుంది కదా అనేసి. మా చిన్నోడు నాకు కరివేపాకు పొడి కొట్టి అమ్మ కొంచెము అన్నాడు. సరే అనేసి వాడికి చేసినాను అనమాట. సరే వాడు ఒక్కడే, మనం కూడా తినచ్చు కదా, పిల్లలకు పెట్టినా మంచిదే. మనం ఎట్లా కరివేపాకు తినము, కనీసము ఇట్లా పొడిన చేసుకొని తింటే వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్, చాలా బాగుంటుందండి ఇది. అందుకని చేసినాను. ఇంకా ఎండుమిరపకాయలు వేపుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఎండుమిరపకాయలు అవి అయితే డ్రై చేసుకోవాలి, ఇవైతే కొంచెం ఒక సుక్క ఆయిల్ వేసుకోవాలి మిరపకాయలలో. తర్వాత కరివేపాకులో కూడా అంతే వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. వేసుకొని వేపుకోవాలన్నమాట బాగా డ్రై అయ్యేంత వరకు. అంటే అది వేడికి పొడిలాడుతుండాలి మనకు కరివేపాకు అనేది. అట్లా చేసుకున్న తర్వాత చేసుకోవాలన్నమాట. చూడండి, అన్నీ వేపుకున్నాను నేను, అన్నీ బాగా వేపు పెట్టుకున్నా. ఎందుకంటే పిల్లలు ఉండేది కదా, మనం ఎప్పుడు పడితే ఇప్పుడు ఏదైనా కూర ఏం లేకపోయినా కూడా అట్లా వేసుకొని తినొచ్చు అనమాట మనము. ఇంకా అవన్నీ ఆ పొడి చేసుకోవాలంటే ముందే కరివేపాకు వేసుకోకుండా ముందు ఈ మిరపకాయలు, ఈ మినపప్పు ఇవన్నీ వేపుకున్న పొడులు ఉన్నాయి కదా, దాంట్లో కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి. ఆ కప్పు నిండా ఇంకొక కప్పున్నర ఉప్పు వేసుకోవాలా. నేను కప్పు వేసుకున్నాను, కాకపోతే కొంచెం తగ్గింది, మళ్ళీ వేసుకున్నాను అనమాట నేను. ఒక కప్పున్నర ముందు మనం అయ్యల్ల పొడి కొట్టేసుకొని, చూడండి పొడి కొట్టే అంత పొడి అంతటా. ఎందుకంటే తర్వాత కరివేపాకు అంటే మెదగదు సరే, కానీ అటగాడు ఇంకా అది పట్టదని చెప్పేసి నేను కొంచెం తీసి పక్కన పెట్టినాను. చూడండి, తీసేసి పక్కన పెట్టి ఇంక వేపుకున్న పొడి చూడండి ఎంత అయింది, కొంచెం అయింది. అంతా వేగేసరికి అంత అవుతుంది అనమాట పొడి. ఇంకా ఎల్లిపాయలు గర్భాలు ఏమవుతానండి నేనైతే ఎక్కువ, ఎందుకంటే గర్భాలు పొట్టుతో వేసుకుంటేనే మంచి స్మెల్ వస్తుంది. అన్నీ ఒలిచేసి మనం ఆ పొట్టు ఏం లేకుండా ఒలిచి ఎడబోయేటువంటి అంత వాసన ఉండదు, ఏముండదు అనమాట. అందుకని నేను అట్లా చేసుకుంటాను. చూడండి అట్లా అంత బాగా పొడి. మనకు ఎట్లా కరివేపాకు కూరలలో వేసుకుంటే మనం తినలేము, తీసి పక్కన పెడతాము. ఇదైతే రోజు ఒక ముద్దలో వేసుకొని తిన్నా కూడా, ఒక స్పూన్ తిన్నా మంచిదండి. డి విటమిన్ బాగుంటుంది దీంట్లో, అన్నిటికీ హెల్త్కి బాగుంటుంది. చూడండి ఎంత అయిందో. మా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారు. మా చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు. కొంచెం కారం తక్కువ వేసి నెయ్యి వేసి పెడితే వాళ్ళు బాగా తింటారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా మొత్తం వీడియో మొత్తం చూడండి అందరూ. చూడండి, ఇంకా మేము బైక్ అయితే తర్వాత ప్యాకింగ్ చేసిన చల్లారాలి కొంచెము.
అంటే వేడి వేడి మీద ప్యాక్ చేస్తే బాగుండదని చెప్పేసి కొంచెం చల్లారిన తర్వాత ఆయనకు అన్నీ పెట్టి పంపించిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.